ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు చూస్తుంటాం చానామంది అంటే దీంట్లో ఎన్నో రకాల డైట్‌లు ఉంటాయి. ఒకరికి కీటో డైట్ అంటారు. ఒకటి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు. అంటే ఓన్లీ ఫ్లూయిడ్ డైట్ అంటారు. అంటే ఈ విధంగా డైట్స్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, ఒకటి ప్రాపర్‌గా జనరల్ ఫిజిషియన్‌ని, డైటీషియన్‌ని కలిస్తే తను అంటూ మీ బాడీ పారామీటర్స్ బట్టి, మీ బాడీ బయోమేకర్స్ బట్టి మీకు డైట్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మీకు హెల్తీ ఫుడ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను. ఇప్పుడు ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ జర్నీ ఉంటుందో, వాళ్ళు ఎక్కువ శాతం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇందుకోసము అంటే వాళ్ళ బాడీలో ఎక్కువ ఎప్పుడైతే అన్వాంటెడ్ ఫ్యాట్ స్టోరేజ్ అయి ఉంటుందో, అప్పుడు వాళ్ళకు ఒబేసిటీ నుంచి మార్బిడ్ ఒబేసిటీ, గ్రేడ్ 3 ఒబేసిటీ ఇట్లా రావడం జరుగుతుంది. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది. అవి రాకూడదు అంటే, ఒకటి మనకు లీన్ మీట్‌లో గానీ, దేశీ చికెన్‌లో గానీ, ఎగ్ వైట్స్‌లో గానీ, పన్నీర్, తోఫు, సోయా, ఇట్లా రాజ్మా, ఇట్లా దాంట్లో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇవి తీసుకోవడం మంచిది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ చూసినట్టయితే ఫైబర్ ఎక్కువ వెజిటేబుల్స్‌లో ఉంటుంది, ఫ్రూట్స్‌లో ఉంటుంది. కానీ ఫ్రూట్స్‌లో కూడా ఇప్పుడు ఒబేసిటీ వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ బయోమేకర్స్‌లో హెచ్‌బీ1సీ కూడా తీపిచ్చినట్టయితే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక 5 ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయాలి. లైక్ ఇప్పుడు మ్యాంగో కానీ, బనానా, కస్టర్డ్ యాపిల్, చీకు, గ్రేప్స్, ఇట్లా ఒక 5 ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే వాళ్ళు, ఎందుకంటే దాంట్లో గ్లైకమిక్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మనం ఆ 5 ఫ్రూట్స్ అవాయిడ్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేది కూడా ఒక పీచ్ పదార్థం, నథింగ్ బట్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్. అందుకోసం ఇవి బెటర్. ఈ విధంగా తీసుకోవడం వల్ల, నట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు వెయిట్ లాస్ జర్నీ అనేది ఈజీగా చేయగలుగుతారు. అంటే ఎవరైనా సరే వెయిట్ లాస్ జర్నీ చేసేటోళ్ళు ఒక 3 to 4 months అనేది డిసిప్లిన్గా ఉండాలి. ఎప్పుడైతే అట్లా డిసిప్లిన్గా ఉంటూ ఒక ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ ప్లాన్, డైట్ మానిటరింగ్ ఇవన్నీ చేసుకోవడం వల్ల, ప్రాపర్గా డైటీషియన్ అంటే ఎవ్రీ 15 days లేదా 1 monthకి ఒకసారి డైటీషియన్ని కలవడం వల్ల, మీ ప్రోగ్రెస్ చెక్ చేయడం వల్ల మీకు ఈజీగా మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎవ్రీ 15 daysకి 1 monthకు పారామీటర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. నథింగ్ బట్ అంటే వెయిట్లో కానీ, ఇప్పుడు ఇంచెస్లో కానీ, అవి ఇందువల్ల చేంజ్ అయితే డైట్ అంటే ఎప్పుడైతే డైట్, ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్, రెస్ట్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే మన వెయిట్ లాస్ జర్నీ అనేది ప్రాపర్గా జరగడం జరుగుతుంది. లేదంటే జరగదు. ఇంకోటి వీళ్ళు చూసుకున్నట్టయితే అన్నీ మెయింటైన్ చేయాలి. లైక్ ఓన్లీ కార్బోహైడ్రేట్సే తింటాం, ఫ్యాట్స్ తినడం అన్నట్టయితే కాదు. వీళ్ళు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కంటెంట్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ క్యాలరీస్లో చూసుకున్నట్టయితే కూడా 1800 క్యాలరీస్ అనేది ముఖ్యం. నేను ఎందుకు 1800 క్యాలరీస్ తీసుకోమంటున్నాను అంటే, అంత రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అంత రిక్వైర్మెంటు అంటే మన బాడీకి ఎప్పుడైతే న్యూట్రియంట్స్ ప్రాపర్గా వెళ్తాయో మనం ఈజీగా వెయిట్ లాస్ జర్నీ అనేది చేసుకోగలుగుతాం. లేదంటే వెయిట్ లాస్ జర్నీ అనేది కాదు. ఒకవేళ అయినా కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి, మీరు ఫుడ్ మీద కూడా నాలెడ్జ్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ మీద నాలెడ్జ్ తీసుకుంటారో అప్పుడు మీకు వెయిట్ లాస్ అనేది అవుతారు తప్ప వెయిట్ గెయిన్ మళ్ళీ కారు. ఎప్పుడైతే ఫుడ్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఫుడ్ తింటడం అయిపోయింది, ఈరోజు మీల్ అయిపోయింది అనుకుంటే మాత్రం తర్వాత మళ్ళీ వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.